Welcome to our channel. The fact 137 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనమాట. ఫస్ట్ ఇది ఏంటంటే సైన్ అప్ అవ్వాలి, తర్వాత ఫిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ మనం అయితే ఇక్కడ మూవ్ టు నెక్స్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈమెయిల్ ఐడి కావాలి, మొబైల్ నెంబర్ అయితే కావాలి, ఇంకా అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఓన్లీ జేపీజీ ఆర్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ అనమాట. మ్యాక్సిమం 200 KB అయితే ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసరికి 100x100 పిక్సెల్, మ్యాక్సిమం వచ్చేసరికి 150x150 పిక్సెల్స్ అయితే ఉండొచ్చు. ఇంకా అప్లోడ్ సిగ్నేచర్ అనమాట, జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ కానీ ఉండొచ్చు. ఇంకా మ్యాక్సిమం సైజ్ వచ్చేసరికి 50 KB ఉండొచ్చు. ఇంకా డైమెన్షన్స్ వచ్చేసరికి 50x50 పిక్సెల్, మ్యాక్సిమం వచ్చేసరికి 150x150 పిక్సెల్ ఉండొచ్చు. ఇక్కడైతే మనము నెక్స్ట్ తీసుకోవాలి, రిజిస్టర్ నవ్వు. ఇక్కడైతే మనకి ప్రైవసీ వచ్చింది, డీటెయిల్స్ ఇచ్చారు. మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తామో దానికి మాత్రమే అన్ని కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనం పోస్ట్ అప్లైడ్ ఏదైతే ఉందో అదే సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్ నుంచి. సపోజ్ సీనియర్ మేనేజర్ మెటీరియల్స్ అలాగా. నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. ఇక్కడ మిస్టర్ శ్రీ అలాంటివి ఉపయోగించకూడదు. నేషనాలిటీ సరే ఇండియన్ ఇవ్వాలి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, షెడ్యూల్ క్యాస్ట్, జనరల్ ఎలాగా. నెక్స్ట్ పీడబ్ల్యూడీ అయితే కనుక ఎస్ అదర్వైజ్ నో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అదర్వైజ్ నో. ఇక్కడ ఫ్యాక్ట్ అప్రెంటిస్ చేస్తుంటే ఎస్ అదర్వైజ్ నో, ఫ్యాక్ట్ ఎంప్లాయీ అయితే ఎస్ అదర్వైజ్ నో అనమాట. ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడైతే కంటిన్యూ అనాలన్నమాట. ఈ మొబైల్ నెంబర్లో మనం +91 అలాగైతే ఏమి ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. మనకి ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ డీటెయిల్స్ దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్. మనం చెక్ చేసుకొని ఈమెయిల్ ఐడి అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకే అనాలి. ఓకే అన్నాం, ప్రాసెస్ అయింది. ఇదైతే మనకు కంటిన్యూ తీసుకోలేదు, మనకైతే ఓటీపీ వచ్చింది. నేనైతే ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. కంటిన్యూ అన్నాను, ప్రాసెస్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఫామ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి, ఫీజు అయితే పే చేయాలి. దాంతో అయితే అయిపోతుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చాము. ఇక్కడైతే మనం సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. ఇక్కడైతే ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడైతే మనం మదర్స్ నేమ్ ఇవ్వాలి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అదర్వైజ్ సింగిల్ అయితే సింగిల్. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదేమో ఆప్షనల్ అనమాట. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూలో వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ అదర్వైజ్ను. ఇక్కడైతే అడ్రస్ ఇవ్వాలి, కరస్పాండెన్స్. ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి. సేమ్ అయితే కనుక టిక్ చేసి ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా అయితే మనం ఇక్కడ చాయిస్ ఆఫ్ సెంటర్ ఫర్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడైతే మనకి లిస్ట్ ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే దగ్గరగా ఉంటుందో అదైతే మనకి 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు. ఆ 3 ప్రిఫరెన్సెస్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనొచ్చు. ఇక్కడైతే మనకి నెక్స్ట్ స్టెప్లో 10th 12th పీజీ డిప్లొమా సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ వచ్చాయి. కాలమ్స్ ఇక్కడ మనం బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి, బోర్డు ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మన రిజల్ట్ స్టేటస్ వచ్చింది, పాస్ అని ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి మనం ఎప్పుడైతే పాస్ అయ్యాం, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అన్నీ కూడా అలాగే ఇవ్వాలి. 10th 12th డిగ్రీ పీజీ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. అయితే ఇక్కడ మనం పీడిఎఫ్ కూడాను మ్యాక్సిమం 1 MBలో అయితే మనం దీన్ని అప్లోడ్ కూడా చేయాల్సి వస్తుంది ఇక్కడ ప్రతి క్వాలిఫికేషన్కి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎక్కడ ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేసాము, పిఎస్యూనా ఏంటి, స్టేట్ గవర్నమెంట్, అదర్స్ అవి. ఇంకోసారి డిజిగ్నేషన్, మనం చేసినటువంటి డిజిగ్నేషన్ వర్క్, ఎడ్యుకేటివ్ పొజిషన్, ఎస్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఎక్స్పీరియన్స్ ఇన్ రెలవెంట్ ఏరియా నోటిఫైడ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో.
నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఎక్స్పీరియన్స్, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫ్యాక్ట్లో కనుక వర్క్ చేస్తుంటే టెంపరీగా బేసిస్లో ఎస్, అదర్వైజ్ నో అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనం ఎస్ అయితే ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ టోకెన్ నెంబరు అవి డీటెయిల్స్ ఉంటాయి, అదర్వైజ్ నో అవసరం లేదు, సేవ్ అండ్ కంటిన్యూ అంటే సరిపోతుంది. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. ఫోటో అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి, ఇందాక చెప్పాం కదా జేపీజీ ఫార్మేట్లో ఆ సైజెస్లో. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా నేనైతే ఎస్సీ ఇచ్చాను, షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితే ఫీజు లేదు కాబట్టి నేనైతే ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనం డిక్లరేషన్ టిక్ ఆన్ చేసేసి మనం ప్రివ్యూ అని సబ్మిట్ చేయాలి. ప్రివ్యూ అంటే మన ప్రివ్యూ వస్తుంది, చెక్ చేసుకొని అయితే మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడైతే నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలాగా వచ్చింది, అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చాయి ఇక్కడ అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ప్లీజ్ ఎన్ష్యూర్ టు చెక్ ద డీటెయిల్స్, నో రిక్వెస్ట్ ఫర్ ఎడిట్ విల్ బి అలౌడ్ అనమాట. మనకి వన్స్ మనం సబ్మిట్ ఫామ్ అని కనుక మనం చేసినట్టయితే కనుక మళ్ళీ మనం ఆ డీటెయిల్స్ని అయితే ఎడిట్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ కెనాట్ ఎడిట్ ద అప్లికేషన్ విచ్ వీ హ్యావ్ ఎంటర్డ్. క్లిక్ హియర్ టు ఎడిటింగ్ ద అప్లికేషన్ ఫామ్ అనమాట, అదర్వైజ్ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదనమాట ఫ్యాక్ట్ 137 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లై ఆన్లైన్ ప్రాసెస్.